అనకాపల్లి ఏపీలోనే ప్రత్యేకమైన పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. ఇక్కడ సీట్ల రాజకీయం ఈసారి ఆసక్తిగా మారింది. ఈ సీటుపై నాగబాబు కన్నేయడంతో ఇక్కడ టీడీపీ పోటీ చేస్తుందా లేక జనసేన బరిలోకి దిగుతుందా అనేది సస్పెన్షన్ గా మారింది. అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనున్నట్లు తెరపైకి నాగబాబు పేరు వచ్చింది. ఇప్పటికే ఆ సీట్ కోసం టీడీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. మధ్య మార్గంగా జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయిస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఇలాంటి తరుణంలో వీరందరూ కాదని నాగబాబు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలు నిజమనేలా వరుసగా నాగబాబు అనకాపల్లిలో పర్యటనలు చేస్తున్నారు. పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటికే కసరత్తులు చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 8న పెందుర్తి, యలమంచిలిలో నాగబాబు పర్యటించనున్నారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఖరారు కాకపోవడం పైన పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ కోసం బైర దిలీప్, దాడి వీరభద్రరావు సహా చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్ళెవరూ కాదు, మా అబ్బాయికే టికెట్ ఇవ్వాలి అంటూ పట్టుబడ్డారు చింతకాల అయ్యన్న పాత్రుడు. ఇటీవల మాడుగులలో రా కదలిరా సభ సందర్భంగా బహిరంగంగానే చంద్రబాబు ముందు వినతి పత్రం ఉంచారు అయ్యన్న. టికెట్ తమకే వస్తుందని టీడీపీలోని ముఖ్య నేతలంతా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ స్థానంలో అసలు టీడీపీ పోటీ చేస్తుందా అనేది అనుమానంగా మారింది. జనసేన కీలక నేత నాగబాబు ఈ సీటుపై కన్నేయడంతో పొత్తులో భాగంగా జనసేనకు ఈ సీటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నాగబాబు ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించిన నాగబాబు పాయకరావుపేటలో జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న చింతకాల విజయ్ సైతం నాగబాబును కలిశారు.